చూడమ్మా మనకి లాస్ట్ క్లాస్లో పాలినామియల్స్లో మనకి ఏమైంది రిలేషన్షిప్ బిట్వీన్ ఆల్ఫా బీటా అండ్ ఆల్ఫా బీటా గామా అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి క్యూబిక్ ఈక్వేషన్కి ఇక్కడ రిలేషన్షిప్ ఫార్మ్ చేసాం. అంటే ఇక్కడ సమ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ ది రూట్స్, ఆల్ఫా బీటా ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 రూట్స్ ఉంటాయి ఆల్ఫా బీటా. ఈ ఆల్ఫా బీటా ఏంటి గ్రీక్ లెటర్స్ కాబట్టి వీటి ప్రొనౌన్సియేషన్ ఏమవుతుంది ఆల్ఫా అండ్ బీటా. అనదర్ ఈ లెటర్ యూజ్ చేశాడు ఏంటవి 1 మోర్ లెటర్ ఏంటి ఇక్కడ సమ్ గామా యూజ్ చేసి సమ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అని అరేంజ్మెంట్ చేశాడు. దీనికి సమ్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ క్యూబిక్ పాలినామియల్, సమ్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ క్యూబిక్ పాలినామియల్ అప్లై చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అనే చూడండి 2 రూట్స్ ప్రొడక్ట్ వాల్యూ సమ్ వాల్యూ ఏమవుతుంది ఆల్ఫా బీటా బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. అలాగే 3 రూట్స్ 3 జీరో వాల్యూస్ ప్రొడక్ట్ ఏమవుతుంది ఆల్ఫా బీటా గామా. మరి 3 వాల్యూస్ కి ఫార్ములాస్ ఏంటి మైనస్ ఆఫ్ బి బై ఏ అనదర్ వాల్యూ సి బై ఏ అనదర్ వాల్యూ మైనస్ డి బై ఏ. అదే ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటాకి అయితే మైనస్ బి బై ఏ ఇక్కడేమో సి బై ఏ. ఈ 5 ఫార్ములాస్ రిటర్న్ చేసుకోమని చెప్పాను. నెంబర్ ఆఫ్ టైమ్స్ గురించి బై హార్ట్ చేయండి ఎందుకంటే మనకి ఈ ఫార్ములాస్ మీద డిపెండ్ అయ్యి సమ్స్ అన్ని కూడా. దీని కండిషన్ చేద్దామా ఎగ్జాంపుల్ సమ్. ఎగ్జాంపుల్ 3 చూడండి. ఎగ్జాంపుల్ 3 లో మనకి ఫైండ్ ద జీరోస్ find the zeros of the quadratic polynomial x square plus 7x plus 10 and verify the relationship between the zeros and the coefficients ఇక్కడ మోడల్ ఏంటి ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు. వాళ్ళు ఏమంటారు కనుక వెరిఫై రిలేషన్షిప్ అంటే ఆ యొక్క జీరో వాల్యూస్ ఏవైతే వచ్చాయో ఆ జీరో వాల్యూస్ కి ఇక్కడ ఉన్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి యొక్క కోఎఫిషియంట్ వాల్యూస్ కి ఒక రిలేషన్ ఫార్మ్ చేయమన్నాడు. ఒకసారి చూడమ్మా. let the given polynomial given into the quadratic కాబట్టి let the given quadratic polynomial p of x is equal to x square plus 7x plus 10. మరి జీరో వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయకుండా రిలేషన్షిప్ ఫార్మ్ చేయలేం కాబట్టి టు ఫైండ్ zeros of p of x ఏమవుతుంది let p of x is equal to 0. మరి జీరో వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమంటే అక్కడ మనకి ఆ వాల్యూ ఈజ్ ఈక్వల్ 0 అవ్వాలంటే గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏదైతుందో ఆ గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ ఈక్వల్ 0 కంపేర్ చేస్తే అక్కడ ఏమవుతుంది ఫైండ్ జీరో వాల్యూస్ వస్తాయి కాబట్టి మరి p of x వాల్యూ ఎంత x square plus 7x plus 10 ఈజ్ ఈక్వల్ 0. మరి x square కోఎఫిషియంట్ ఎంత 1. మరి 1x square into 10 1x square into 10 ఈజ్ ఈక్వల్ టు 10x square అంటే మల్టిప్లికేషన్ 10 రావాలి. ఇక్కడ x స్క్వేర్ అంటే x ఇంటూ x స్క్వేర్ ఎందుకంటే ఏమవుతుంది x ఇంటూ x. మరి ఇక్కడ కాన్స్టెంట్ ఎంత 10 ఉంది. మరి 10 రావాలంటే మల్టిప్లికేషన్ 10 రావాలి. ఇక్కడ ఎడిషన్ చేయాలి. ఎడిషన్ వాల్యూ ఎంత 7. మల్టిప్లికేషన్ 10 రావాలి. ఆ మల్టిప్లికేషన్ చేసిన ఫ్యాక్టర్ జీరో వాల్యూస్ ఏవైతున్నాయో ఆ జీరో వాల్యూస్ ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేస్తే వాల్యూ ఎంత రావాలి 7 రావాలి. ఆ 7కి సింబల్స్ కూడా ఉండాలి ప్లస్ ఉండాలి కాబట్టి 2 టర్మ్స్ సింబల్ ఏంటి ప్లస్. మరి మల్టిప్లికేషన్ అంటే 10 కున్న ఫ్యాక్టర్స్ ఏంటి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి 2 5 0 1 10 0. మరి 1 + 10 ఎంత 11 అంటే సాటిస్ఫై అవ్వలేదు. మరి 2 5 0 కాబట్టి 2 + 5 ఈజ్ ఈక్వల్ ఎంత 7 అంటే వాల్యూ 7 ఇక్కడ 2 5 అంటే ఎంత అవుతుంది 2x + 5x. therefore 5 వచ్చేది ఇక్కడ x square plus ఈ 7 ని 2 పార్ట్స్ చేసేది 2x + 5x + 10 ఈజ్ ఈక్వల్ 0.
మరి 2 టర్మ్స్ వచ్చిందమ్మా. ఫస్ట్ 2 టర్మ్స్ కామన్ టర్మ్ ఏంటి? ఇది ఎక్స్ స్క్వేర్ 2x. మరి ఎక్స్ స్క్వేర్ 2x కామన్ టర్మ్ ఏమవుతుంది చూడక? ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్. ఎక్స్ స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్ ఇంటూ ఎక్స్. మరి 2x ఏముంది ఇక్కడ? 2 ఇంటూ ఎక్స్. ఇందులో కామన్ టర్మ్ ఏంటి? ఎక్స్. కామన్ టర్మ్ ఏమవుతుంది? ఎక్స్. కామన్ టర్మ్ ఎక్స్ తీసేస్తే ఫస్ట్ టర్మ్ ఏముంది? బ్యాలెన్స్ ఎక్స్. మిడిల్ సింబల్ ఏంటి? ప్లస్. ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అయితే ఉంది ఇంకా +2. ఎనదర్ వాల్యూ చూడమ్మా. మరి 5x ఉంది 10 ఉంది. మరి 5x అంటే 5 ఇంటూ ఎక్స్, 10 అంటే 5 2 జార్. రెండు కామన్ వాల్యూ ఎంత? 5 కామన్ చేసేస్తే ఇంకా ఫస్ట్ టర్మ్ ఏముంది బ్యాలెన్స్ ఇక్కడ? ఎక్స్ ప్లస్ ఈ 10 నుంచి 5 కామన్ ఇస్తే ఇంకేముంది ఇక్కడ? 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఎవరికైతే ఇంకా కామన్ చేయడం రాదో వాళ్ళు ఈ ప్రాసెస్ చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది. అర్థవుతుందా? ఈ కామన్ పార్ట్ కొంతమందికి ఇంకా రాని వాళ్ళు చేసే పని ఏంటంటే ఇలా కామన్ గా రాసుకుని ఈ 2 టర్మ్స్ కామన్ టర్మ్ ని రౌండప్ చేసి అనదర్ వాల్యూస్ ఇక్కడ మిడిల్ బ్రాకెట్ రాస్తే ఎక్స్ ప్లస్ 2. ఈ 2 టర్మ్స్ కామన్ టర్మ్ ఏంటి? x + 2 x + 2 కామన్ తీస్తే ఇక ఈ వాల్యూ క్యాన్సిల్ అయితే ఏముంది ఇక్కడ? x ప్లస్ సింబల్ ఏంటి ఇక్కడ? +5 ఈజ్ ఈక్వల్ 0. మరి ప్రోడక్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ 0. మరి ప్రోడక్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ 0 అయితే ఏమవుతుంది? దేర్ఫోర్ 2 ప్రోడక్ట్స్ కూడా ఏమవుతుంది? 0 ఒకటి. అలా సెకండ్ ప్రోడక్ట్ కూడా ఏమవుతుంది? 0. అంటే ఫస్ట్ ప్రోడక్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ 0 అలా సెకండ్ ప్రోడక్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ 0. ఫ్యాక్టర్స్ ఇప్పుడు కూడా మనకి డైరెక్ట్ గా మల్టిప్లికేషన్ ఈజ్ ఈక్వల్ 0 రావు. ఇందులో ఈ 2 టర్మ్స్ ఏదో ఒకటి పాసిబిలిటీ ఉంది. ఫస్ట్ టర్మ్ అనేది 0 అవచ్చు, లేదా సెకండ్ టర్మ్ అనేది 0 రావచ్చు. కాబట్టి ఈ కాన్సెప్ట్ అక్కడ ఏమైనా ఇక్కడ ఓఆర్ రాశాను. ఇది +2 కాబట్టి ఏంటి? -2. ఇది +5 రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది? -5. దేర్ఫోర్ 0 వాల్యూస్ ఏమొచ్చింది చూడమ్మా. దేర్ఫోర్ -2, -5 ఆర్ ద జీరోస్ ఆఫ్ P of x. అదే జీరోస్ ఆఫ్ P of x. ఆ P of x బేస్ రిటర్న్ చేసుకునే పర్లేదు, ఈక్వేషన్ రిటర్న్ చేసుకునే పర్లేదు, P of x అని రిటర్న్ చేసుకునే పర్లేదు, ఏదైనా పర్లేదు. ఇక్కడ -2, -5 ఆర్ ద జీరోస్ ఆఫ్ P of x. మరి అక్కడ ఏం చేయాలి? వెరిఫై చేయాలి. వెరిఫై అనేది చూడండి సార్. వెరిఫై మనకి 2 మెథడ్స్లో ఉంది. అయితే మీకు లాస్ట్ క్లాస్లో చెప్పినప్పుడు ఏమైందంటే ఇక్కడ ఈ యొక్క సీనియర్ క్లాసెస్ చెప్పినప్పుడు మనకి కంపేర్ చేసుకుని అప్లై చేశారు. మరి కంపేర్ మెథడ్ అప్లై చేసుకోండి సార్. 0 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి సమ్ ఆఫ్ ది జీరోస్ మరి సమ్ ఆఫ్ ది జీరోస్కి ఏమవుతుంది? ఇది ఈక్వల్ టు మనకి 2 రూట్స్ ఉన్నాయి కాబట్టి -2 + -5 -2 + -5 ఈజ్ ఈక్వల్ టు 2 టర్మ్స్ నెగిటివ్. మరి 2 టర్మ్స్ నెగిటివ్ కాబట్టి ఏం చేయొచ్చు? ఎడిషన్ చేయొచ్చు. ఇందులో 2 టర్మ్స్ నెగిటివ్ అయినా కూడా అక్కడ మిడిల్లో ప్లస్ ఉండే, ప్లస్ అంటే ఏంటి? ఎడిషన్ చేయాలి. కొన్ని ఆలోచన లేకపోయినా ప్లస్ అంటే మైనస్ ఎంత? మైనస్. మరి ప్లస్ అంటే మైనస్ అంటే ఏమైంది? -2 -5. మరి -2 -5 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు -7. -2 -5 అంట -7 ఎడిషన్ కాబట్టి ఏమవుతుంది? 2 + 5 7. సింబల్ ఏంటి ఇక్కడ? మైనస్. దీని ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ మరి ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఏమవుతుంది? -2 ఇంటూ -5 ఇది ఇక్కడ ఎంతమా? 10. ఇందులో మైనస్ అంటే మైనస్ ఎంత? ప్లస్ 2 5 ఎంత? 10. అంటే ఇక్కడ 2 టర్మ్స్ మనం ఏం చేసాం? వెరిఫైలో సమ్ ఆఫ్ ది జీరోస్ వేసాం, నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ వేసాం. మరి అక్కడ కోఎఫిషియంట్ వాల్యూకి వీటికి రిలేషన్ కావాలి కదా. మరి అందులో ఏం చేస్తాం చూడండి. ఇక్కడ కంపేర్ చేయాలి. ఏ ఈక్వేషన్ కంపేర్ చేయాలి? x² + 7x + 10 విత్ ఈక్వేషన్ ఫార్మ్ ఏంటి? ax² + bx + c. గివెన్ ఈక్వేషన్ ఏంటంటే గివెన్ ఈక్వేషన్ కంపేర్ చేయాలి. కంపేర్ x² + 7x + 10 విత్ ఏ టర్మ్ తో కంపేర్ చేయాలి? ax² + bx + c. మరి టర్మ్స్ ఏంటో కూడా వేర్ ఇక్కడ x కోఎఫిషియంట్ ఇక్కడ x² ఉంది. x² టర్మ్ అంటే ఇక్కడ a. మరి అక్కడ x² టర్మ్ ఏ లేకపోతే ఎంత అవుతుంది? 1. x² కి కోఎఫిషియంట్ వాల్యూ ఏం లేకపోతే ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఇందులో 1 ఇంటూ మాత్రమే 1 × x² ఎంత? x². అంటే ఎవరి టర్మ్కి ఏమవుతుంది? కోఎఫిషియంట్ వాల్యూ 1. అక్కడ కోఎఫిషియంట్ వాల్యూ మిస్ అయిందంటే ఎవ్రీ కాన్స్టెంట్ టర్మ్ కానీ ఎవ్రీ వేరియబుల్ టర్మ్ కానీ ఆ వేరియబుల్ టర్మ్ కంపల్సరీ కోఎఫిషియంట్ వాల్యూ అవుతుంది? 1 అవుతుంది. అందులో కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఏ వాల్యూ ఎంత అవుతుంది? a = 1. నెక్స్ట్ b x కోఎఫిషియంట్ b. మరి అక్కడ x కోఎఫిషియంట్ ఎంత? 7. సింబల్ ఏంటి? ప్లస్. కాన్స్టెంట్ c ఎంత? 10.
మరి ఇక్కడ వాల్యూస్ కూడా తీసుకోవాలి కాబట్టి ఒకసారి ఏంటిగా సమ్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ సమ్ ఆఫ్ ది జీరోస్ కూడా కట్టాలి. లెట్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ P of x are the zeros of P of x. Let alpha comma beta are the zeros of P of x కాబట్టి therefore ఇక్కడ మనం యూజ్ చేసిన ఫార్ములా ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మరి ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా ఏంటి సమ్ ఆఫ్ ది జీరోస్ ఇక్కడే సమ్ ఆఫ్ ది జీరోస్ ఫార్ములా ఆల్ఫా ప్లస్ బీటా కాబట్టి ఫార్ములా ఏంటి మైనస్ బి బై ఏ. ఇక్కడ సమ్ ఆఫ్ ది జీరోస్ అని అప్లై చేసినప్పుడు మనం రిటర్న్ చేసిన మ్యాటర్ కూడా రిటర్న్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉందనుకోండి రిటర్న్ చేసుకోవచ్చు కావాలంటే సమ్ ఆఫ్ ది జీరోస్ సమ్ ఆఫ్ ది జీరోస్ ఫార్ములా ఏంటి ఆల్ఫా ప్లస్ బీటా. మరి ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా ఏంటి మైనస్ బి బై ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు మరి మైనస్ బి టర్మ్ ఎంత 7 డివైడెడ్ బై ఏ ఎంత 1 దట్ ఈజ్ ఈక్వల్ టు -7. ఇక్కడ చూడండి మనం ఇక్కడ వెరిఫై చేసినప్పుడు సమ్ ఆఫ్ ది జీరోస్ వాల్యూ వచ్చింది -7 వచ్చింది. ఇక్కడ ఫార్ములా యూజ్ చేసినా కూడా వచ్చింది. ఇది ఎలా వచ్చింది ఇక్కడ మనం ఏదైతే 500 చేసామో ఆ జీరో వాల్యూస్ డైరెక్ట్గా అప్లై చేస్తే వచ్చింది. కానీ ఇక్కడ ఏంటి గివెన్ ఈక్వేషన్ యూజ్ చేసుకుని ఒక ఫార్ములా అప్లై చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు వచ్చింది మైనస్ బి వాల్యూ ఎంత 7 డివైడెడ్ బై ఏ వాల్యూ ఎంత 1 దట్ ఈజ్ ఈక్వల్ టు డివైడెడ్ బై 1 అవసరం లేదు ఇంకా వచ్చింది -7. అంటే -7 ఎలా రిటర్న్ చేయొచ్చు -7 ఈజ్ ఈక్వల్ టు ఎలా ఉంది -2 ప్లస్ -7. మరి -2 ప్లస్ -7 ఏంటి ఇక్కడ సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే ఒక ఫార్ములా నువ్వు అప్లై చేసినప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా అనేది ఓన్లీ జనరల్గా తీసుకునే ఫార్ములా ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేస్తే నీకు -7 వచ్చింది. కానీ జీరో వాల్యూస్ ఎడిషన్ చేస్తే ఆటోమేటిక్గా డైరెక్ట్గా వచ్చింది -7 అంటే వెరిఫై అయింది లేదు అక్కడ వెరిఫై అయింది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్. మరి ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఫార్ములా ఏంటి ఆల్ఫా బీటా. మరి ఆల్ఫా బీటా ఫార్ములా ఏంటి ఇక్కడ సి బై ఏ. మరి సి బై అంటే ఫార్ములా ఏంటి సి బై అంటే కాన్స్టెంట్ టర్మ్. మరి కాన్స్టెంట్ టర్మ్ ఏమంటే ఇక్కడ సి వాల్యూ 10 డివైడెడ్ బై ఏ వాల్యూ ఎంత 1 దేఫర్ 10 బై 1 ఎంత 10. మరి 10 అనే వాళ్ళు ఎలా రిటర్న్ చేయొచ్చు -2 × -5. ఇక్కడ 10 వచ్చింది ఈ 10 రిటర్న్ చేయొచ్చు కూడా -2 × -5 కింద రిటర్న్ చేయొచ్చు కాబట్టి దేఫర్ ఆన్సర్ వచ్చింది ఇక్కడ మనకి ఈ యొక్క ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ వాల్యూ మనం క్వశ్చన్ వైజ్గా సబ్స్టిట్యూషన్ చేసింది. ఇది జీరోస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఆ ఫైండ్ అవుట్ చేసిన వాల్యూస్ని ప్రొడక్ట్ చేస్తే ఆన్సర్ వచ్చింది 10 వచ్చింది కాబట్టి ఈ 2 వాల్యూస్ కూడా ఏమైంది ఇక్కడ కంపేర్ అయింది. ఇక్కడతో మనకి ఏమైంది వెరిఫైడ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడమ్మా. Example 4. Find the zeros of the polynomial x square minus 3 and verify the relationship between the zeros and the coefficients. చూడమ్మా ఈ క్వశ్చన్ కొంచెం మోడల్ మొత్తం చూడండి ఒకసారి మీకు డౌట్ క్లియర్ అవుద్ది. ఇలా 2 టైప్స్లో చేసినప్పుడు మీకు కొంచెం కన్ఫ్యూజ్ వస్తుంది చాలా మందికి. ఏంటంటే ఇక్కడేమో సమ్ ఆఫ్ ది జీరోస్ రాసి ఇక్కడ కూడా సేమ్ సమ్ ఆఫ్ ది జీరోస్ వచ్చినాయండి. ఈ రెండింటికి రిలేషన్ ఎలా ఫామ్ చేశారా అని మీకు డౌట్ వస్తుంది చాలా మందికి. అయితే ఇది మనకి సింపుల్ మెథడ్ కాబట్టి సింపుల్ మెథడ్ ఫాలో అయ్యాం. అయితే మనకి టెక్స్ట్ బుక్ మెథడ్లో మనకి ఒక ఇచ్చాడు చూడండి ఒకసారి ఆ సమ్ కూడా చెప్పుకుంటే మనకి డౌట్ క్లియర్ అవుద్ది. మీరు ఎగ్జామ్లో ఏ మెథడ్ అప్లై చేసినా మీకు మార్క్స్ వస్తాయి. ఎందుకంటే సమ్లో వాడు చెక్ చేసేది
పర్ఫెక్ట్గా ఉందని చూస్తాడు, అంతే మెథడ్ చూడడం. ఎగ్జామ్స్ ఎప్పుడైనా ఒక సమ్మని సాల్వ్ చేసినప్పుడు ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒకలా చెప్తారు, లేదా ఒక్కొక్క మండలంలో ఒకలా చెప్తారు. అందువల్ల ఎవరిని మెథడ్లో చెప్పినా కూడా ఆన్సర్ అనేది కరెక్ట్గా ఉంటేనే మార్క్స్ ఉంటుంది. మెథడ్ చేంజ్ అవ్వచ్చు, ప్రాసెస్ కూడా చేంజ్ అవ్వచ్చు, కానీ ఫైనల్ ఏంటి, వాడి క్వశ్చన్ ఏమడిగాడో చూసి ఆ క్వశ్చన్స్లో వాడు అడిగిన ఈ యొక్క రూట్ జీరో వాల్యూస్ వచ్చినాయా లేదా చూస్తాడు. నెక్స్ట్ ఏంటి, రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియంట్, ఆ రిలేషన్ ఫామ్ అయితే చూస్తాడు. అందువల్ల మీరు ఏ మెథడ్ని ఫాలో అవ్వచ్చు. let given polynomial let given the quadratic polynomial let the given quadratic polynomial p of x is equal to x square minus 3. మనం జీరో వాల్యూస్ కావాలి కాబట్టి to find zeros of p of x. To find zeros of p of x అంటే let కండిషన్ అంటే p of x is equal to 0 చేయాలి. నువ్వు to find zeros అంటే జీరోస్ ఎలా వస్తాయి, డైరెక్ట్గా రావు. దాని ఈ వాల్యూ పాలినామియల్ ఈజ్ ఈక్వల్ 0 చేస్తే నాకు జీరో వాల్యూస్ వస్తాయి. కాబట్టి మరి పాలినామియల్ అంటే ఇక్కడ x స్క్వేర్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ 0. therefore x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది మైనస్ 3 రైట్ సైడ్ అవుతుంది ప్లస్ 3. మరి ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ 0 అయితే ఇక్కడ మైనస్ 3 రైట్ సైడ్ ప్లస్ అవుతుంది. మరి ఇక్కడ స్క్వేర్ ఉంది, ఈ స్క్వేర్ రైట్ సైడ్ అవుతుంది రూట్ అవుతుంది. మరి లెఫ్ట్ సైడ్ ఉన్న స్క్వేర్ రైట్ సైడ్ వెళ్తే రూట్ అవుతుంది, రూట్ 3 వచ్చింది. మరి స్క్వేర్ అంటే ఎన్ని ఉండాలి, 2 రూట్స్ ఉండాలి. మరి స్క్వేర్ అంటే 2 రూట్స్ ఉండాలి. ఇక్కడ వచ్చింది ఓన్లీ సింగిల్ వచ్చింది. సింగిల్ రావడానికి రీజన్ ఏంటంటే ఒక స్క్వేర్ అండ్ రైట్ సైడ్ వెళ్తే అవుతుంది, స్క్వేర్ రూట్తో పాటు దానికి సింబల్ వస్తుంది, ఇక్కడ ప్లస్ ఆర్ఎస్ వస్తుంది. ఎందుకంటే ఇది 2 వాల్యూస్ ఉండాలి కాబట్టి. ఓన్లీ సింగిల్ వాల్యూ తీసుకుంటే మనకి రూట్ అవ్వదు, 2 వాల్యూస్ ఉండాలి కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3. therefore ప్లస్ 3 మైనస్ 3 ఇచ్చారు కాబట్టి మైనస్ 3 కామా root 3 అంటే మైనస్ రూట్ 3 కామా రూట్ 3 ఆర్ ద జీరోస్ ఆఫ్ p of x. అంటే మైనస్ రూట్ 3 కామా రూట్ 3 ఆర్ ద జీరోస్ ఆఫ్ p of x కాబట్టి ఇక్కడ రిలేషన్షిప్ కావాలి. ఏంటో రిలేషన్షిప్ చూడండి సరే, మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన మెథడ్. చూడమ్మా, సమ్ ఆఫ్ ద జీరోస్ చూడాలి. ఎందుకంటే మనం ఆల్ఫా బీటా గామా అప్లై చేయడం లేదు, అలాగే ఏబిసి కూడా అప్లై చేస్తలేదు. కానీ ఈ యొక్క జీరోస్కి ఇక్కడున్న ఈ యొక్క కోఎఫిషియంట్ వాల్యూకి రిలేషన్షిప్ ఫామ్ చేస్తున్నాం కాబట్టి సమ్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ ఈక్వల్ టు, మరి సమ్ ఆఫ్ ద జీరోస్ ఎంత మైనస్ రూట్ 3 ప్లస్ రూట్ 3. therefore ఫైనల్ ఏమైంది, ఇక్కడ ఇది మైనస్ రూట్ 3 కాబట్టి మైనస్ రూట్ 3 ప్లస్ రూట్ 3 క్యాన్సిల్ అవుతుంది, వచ్చింది 0 వచ్చింది. మరి జీరో మీనింగ్ ఏంటి, జీరో వచ్చిందంటే జీరో మీనింగ్ ఏంటి, ఇక్కడ 0/, అంటే సింబల్ ఒకటి అప్లై చేస్తున్నాను, మైనస్ 0/1 మైనస్ 0/1. ఎందుకు మైనస్ 0/1 అప్లై చేసిన, ఇక్కడ నాకు ఫార్ములా రావాలి. ఇక్కడ 0 వచ్చింది, 0 ఎలా రిటర్న్ చేసుకోవచ్చు, జీరోని ఏ విధంగా రిటర్న్ చేసుకోవచ్చు, 0/3 0/4 0/100 కూడా రిటర్న్ చేయొచ్చు. కానీ 0/1 ఎందుకు అట్లా చేసేసాను, ఇక్కడ 0/1 ఎందుకు చేశానంటే డెరివేటివ్ ఫస్ట్ రేట్ అంటే 1 యూజ్ చేయడం అలవాటు మనకి. డెరివేటివ్ 1 యూజ్ చేసాం, మరి ఇక్కడ మైనస్ ఎందుకు అప్లై చేసాం, ఫార్ములా కావాలి. ఏంటో ఫార్ములా, ఇక్కడ సమ్ ఆఫ్ ది జీరోస్. మరి సమ్ ఆఫ్ ది జీరోస్ మనకున్న ఫార్ములా ఏంటి, మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ కావాలంటే మరి ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఉందా, అసలు ఎక్స్ టర్మ్ ఉంది ఇందులో, ఎక్స్ టర్మ్ లేదు. ఎక్స్ టర్మ్ లేదంటే దాని మీనింగ్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 0 × x మైనస్ 3. ఇది ఫార్ములా. మనకి గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈ విధంగా చేంజ్ అయింది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 ఉంది. మరి మిడిల్లో టర్మ్ మిస్ అయింది. మరి మిడిల్లో మిస్ అయిన టర్మ్ ఏంటి, ఇక్కడ ప్లస్ మైనస్ వాడుకోవచ్చు. ఇక్కడ సరే ప్లస్ ఎందుకు వాడేది కాదు, మైనస్ వాడుకుంటే వాడుకో, కానీ అవసరం లేదు మనకి. ఎందుకంటే మనకు కావాల్సిన ఫార్ములా మైనస్ కావాలి కాబట్టి ఇక్కడ ప్లస్ కాబట్టి మైనస్ యూజ్ చేయాలని చెప్పి ఇక్కడ నేను ప్లస్ యూజ్ చేశాను. అందుకే ఇక్కడ 0 × x అని రిటర్న్ చేశాను. ఇప్పుడు ఫార్ములా చూడండి, ఇక్కడ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. ఇక్కడ b మీనింగ్ ఏంటి, ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x. మరి అక్కడ ఏ మీనింగ్ ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్. అందులో ఫార్ములా రిటర్న్ చేసినాడు మైనస్ 0/1 అయింది. therefore మైనస్ 0 అంటే ఏమవుతుంది, ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x అవుతుంది కాబట్టి therefore కోఎఫిషియంట్ ఆఫ్ x ఈజ్ డివైడెడ్ బై ఈ 1 అంటే మీనింగ్ ఏంటి, x స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత 1. x స్క్వేర్ కోఎఫిషియంట్ 1 కాబట్టి therefore కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్. ఇది రిలేషన్షిప్ అంటే.
ఈ సమ్ ఆఫ్ జీరోస్ నువ్వు చేస్తే వచ్చిన జీరో వాల్యూ ఈజ్ ఈక్వల్ ఎలా చేంజ్ అయింది మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ప్రీవియస్ సమ్ కూడా అలాగే చెప్పాను నేను, ఎందుకంటే ఈ సమ్ ఆఫ్ ది జీరోస్ వాల్యూ కట్టాం, ఎంత వచ్చింది -7 వచ్చింది, దాని ద్వారా కట్టిన కూడా ఆన్సర్ ఎంత వచ్చింది -7. ఈ టూ వాల్యూస్ ఈక్వల్ కాబట్టి ఫైనల్ గా వచ్చింది ఇక్కడ సమ్ ఆఫ్ ది జీరోస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ఉన్నమా ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్. ఒక లైన్లో రావాలి ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్. బట్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఏమవుతుంది -√3 ఇంటూ √3. మరి -√3 ఇంటూ √3 ఏమవుతుంది మైనస్ రూట్ ఇంటూ రూట్ క్యాన్సిల్ అయితే రూట్ క్యాన్సిల్ అయితే ఏమవుతుంది ఇక్కడ √3 ఇంటూ √3 ఎంత అవుతుంది 3. సింబల్ ఏమో మైనస్ ఉంది, ఇది మైనస్ ఇంటూ ప్లస్ ఎంత మైనస్, మరి √3 ఇంటూ √3 ఎంత అవుతుంది 3 వచ్చింది. జస్ట్ ఫైనల్ ఆన్సర్ వచ్చింది -3. మరి -3 మీనింగ్ ఏంటి, ఇక్కడ ఉన్న -3కి ఏమని పెట్టా కూడా కాన్స్టెంట్, -3 అంటే కదా కాన్స్టెంట్. కాన్స్టెంట్ టర్మ్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వాల్యూ 1 కాబట్టి ఈ యొక్క వాల్యూని ఎలా చేంజ్ చేసాం చూడమ్మా -3 డివైడెడ్ బై 1. మరి -3 డివైడెడ్ బై 1 అంటే ఏమవుతుంది ఇక్కడ ఈక్వల్ సింబల్ వేయాలి మీరు, ఇక్కడ వేసి నేను రాసింది రిటర్న్ చేయండి, ఈ రిటర్న్ వాల్యూ ఇక్కడ రిటర్న్ చేయండి. ఈ -3 మీనింగ్ ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ డివైడెడ్ బై ఈ 1 అంటే మీనింగ్ ఏంటి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఈ మెథడ్ మీకు ఈజీ, ఎందుకంటే ఇక్కడ ఆల్ఫాబెట్ కంపేర్ చేసుకోకలేదు, చాలా ఈజీగా అయిపోతుంది ఎక్కడితో అయితే. ఎందువల్ల జీరో వాల్యూస్ వచ్చినాయి, ఆ జీరో వాల్యూస్ యూజ్ చేసుకుని ఆన్సర్ రావడం, దాని గురించి అరేంజ్మెంట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చాలా మందికి ఇది రాదు, చాలా మందికి ఇది రాకపోయినా పెద్ద కష్టపడట్లేదు, ఎందుకంటే మీకు ఒకవేళ అక్కడ జీరో వచ్చి దీన్ని రిటర్న్ చేయడం రాలేదనుకో ఒకసారి ఫార్ములా ఆలోచించి ఏంటో ఫార్ములా -b/a. మరి -b/a మైనస్ బి అంటే ఎంత బి టర్మ్ ఏది కావాలి ఎంత 0/a ఎంత 1 రాసేయండి అక్కడ. ఇక్కడ నాకు -3 వరకు వచ్చింది, తర్వాత నెక్స్ట్ స్టెప్ రాలేదు. నెక్స్ట్ స్టెప్ రాకపోతే మీకు ఈ ప్రోడక్ట్ రూట్స్ ఫార్ములా ఏంటి c/a. మరి ఇక్కడ c టర్మ్ ఎంత -3 డివైడెడ్ బై a ఎంత 1, దిఫర్ -3/1. మీకు రాకపోయినా ఇబ్బంది పడక్కలేదు, ఆ ఫార్ములా అరేంజ్మెంట్ చేసేసుకోవడమే. ఆ ఫార్ములా c/a కాబట్టి c వాల్యూ బై a వాల్యూ రిటర్న్ చేసి ఈ ఆన్సర్ రాసేయండి. ఇక్కడ ఏంటి ఇక్కడ 0 వచ్చింది, నెక్స్ట్ స్టెప్ మీకు రాలేదు, రాకపోయిన ఫార్ములా ఏంటి -b/a ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేసి ఆన్సర్ ఏంటి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ రిటర్న్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేమ్మా ఎగ్జాంపుల్ 5. మనకి ఈ టాపిక్లో ఎక్సైజ్ 3.3 వరకు ఉంది, అందువల్ల ఈ యొక్క ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. టాపిక్ దీంతో కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఈ ఎగ్జాంపుల్స్ ఎక్సైజ్ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి టాపిక్స్ జాగ్రత్తగా చూడండి, అర్థంగా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5. ఎగ్జాంపుల్ 5లో మనకి ఫైండ్ ద జీరోస్ of the polynomial ఎక్కడ క్వశ్చన్ కదా ఫైండ్ ఏ క్వాడ్రాటిక్. క్వశ్చన్ రాంగ్ ఏం చూడండి సార్, ఎగ్జాంపుల్ 5 కదా రిటర్న్ చేయాలి. ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ polynomial the sum and product of whose zeros are -3 and 2 respectively. వాడు డైరెక్ట్గా రూట్స్ ఇవ్వలేదు, డైరెక్ట్గా రూట్స్ ఇవ్వకుండా ఏమి ఇచ్చాడు ఇక్కడ సమ్ ఆఫ్ ది రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ వాల్యూస్ ఇచ్చి ఒక ఈక్వేషన్ ఫామ్ చేయమన్నాడు. ఏ ఈక్వేషన్ ఫామ్ చేయాలని మనకి ఏం కావాలి ఇక్కడ జనరల్గా రూట్స్ కావాలి కాబట్టి రూట్స్ తీసుకున్నామా.
given that given మనకి ఇచ్చిన వాల్యూలో ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఇచ్చాడు, సమ్ ఆఫ్ ది రూట్స్ ఇచ్చాడు కాబట్టి గివెన్ చూడండి ఇక్కడ సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే రూట్స్ అంటే ఇక్కడ జీరోస్ కాబట్టి సమ్ ఆఫ్ ద జీరోస్ ఇది కూడా ఎంతమ్మా -3. అలాగే ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఇది కూడా ఎంత 2. మరి ఫార్ములా రిటర్న్ చేయకుండా మనం ఈ సబ్స్టిట్యూషన్ చేయలేం కదా, ఫార్ములా రిటర్న్ చేయాలి. ఫార్ములా చూడండి ఇక్కడ సారీ లెట్ ఈ సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే మనం యూజ్ చేసినట్టు సమ్ అంటే జీరోస్ కావాలి, ఎన్ని జీరోస్ 2 జీరోస్ కావాలి. ఆ 2 జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా. మరి ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ఇది ఇక్కడ అంటమా -3. అలాగే ఆల్ఫా బీటా ఇది కూడా ఎంతమా 2. ఎందువల్ల సమ్ ఆఫ్ ది జీరోస్ యూజింగ్ ఫార్మ్ ఏంటి ఆల్ఫా ప్లస్ బీటా ఇది కూడా -3. ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఫార్మ్ ఏంటి ఆల్ఫా బీటా ఇది కూడా ఎంతమా 2. ఆల్ఫా ప్లస్ బీటా వచ్చింది, ఆల్ఫా బీటా వచ్చింది కాబట్టి మనకి ఏం కావాలి ఇక్కడ ఈక్వేషన్ కావాలి. ఏంటి ఈక్వేషన్? ఈ ఆల్ఫా బీటా జీరోస్ కావాలి ఒక క్వాంటిటీ ఈక్వేషన్ కావాలి కాబట్టి చదవా వాడు పాలినామియల్ అనేది పాలినామియల్ రైట్ చేసుకోండి. లెట్ if alpha comma beta are the zeros of quadratic polynomial if alpha comma beta are the zeros of quadratic polynomial then formula chadma ax square plus bx plus c మనం ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇది అయితే ఇక్కడ ఫార్ములా ఇక్కడ k ఇంటూ x స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా బీటా. ఇది జనరల్గా మనం డిరైవ్ చేసిన ఫార్ములా. అంటే ఒక క్వాంటిఫికేషన్ ఫార్ములా ఏమంటుంది ఇక్కడ సమ్ k ఇంటూ అని ఉంటుంది కాబట్టి నేను ఆ విధంగా డిరైవ్ చేసిన ఇక్కడ. వాడు అడిగింది పాలినామియల్ అడిగాడు అనుకోండి పాలినామియల్తో కంప్లీట్ చేసుకోవాలి. అదే ఒక ఈక్వేషన్ అడిగాడు అనుకోండి ఈ ఈక్వేషన్ చేయాలి కదా, ఓన్లీ పాలినామియల్ అడిగి కాబట్టి పాలినామియల్ మెన్షన్ చేయాలంతే. దట్స్ k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత -3 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ ఎంత 2. దట్స్ k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ అంటే మైనస్ ఎంత ప్లస్ 3x ప్లస్ 2. అయితే మరి ఇక్కడ k ఏమైంది? ఒకవేళ ఇక్కడ ఫ్రాక్షన్ పార్ట్ అయినా వచ్చింది అనుకోండి డినామినేటర్ వాల్యూస్ ఉన్నాయనుకోండి ఆ డినామినేటర్ వాల్యూ తీసుకోవాలి. అక్కడ ఇక్కడ డినామినేటర్ సేమ్ లేవు కాబట్టి ఫైనల్గా ఏమైంది సేమ్ వాల్యూ రావాలి. మరి సేమ్ వాల్యూ రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ ప్రోడక్ట్ వాల్యూ అవుతుంది 1 అవుతుంది. ఇక్కడ ఎటువంటి అరేంజ్మెంట్ చేంజ్ అవ్వకూడదు, ఇక్కడ వాల్యూ సేమ్ చేంజ్ అవ్వకూడదు. అంటే మరి k ప్లస్ ఏ వాల్యూ తీసుకోవాలి 0 తీసుకుంటారా? మరి 0 తీసుకుంటే 0 అంటే ఏం అవుతుంది 0 అంటే పాలినామియల్ 0 అయిపోతుంది. అందులో k వాల్యూ కంపల్సరీ నాట్ ఎక్కడ 0 ఎప్పుడు కూడా k 0 తీసుకోకూడదు. మరి నెగిటివ్ వాల్యూ తీసుకుంటారా? అసలు క్వాంటిఫికేషన్ నెగిటివ్స్ స్టార్ట్ అవ్వకూడదు. ఒక k వాల్యూ నెగిటివ్ తీసుకుంటారా అనుకున్నాం. నెగిటివ్ ఎప్పుడు తీసుకోవాలి? ఎక్స్ స్క్వేర్ నెగిటివ్ ఉంటే, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ నెగిటివ్ లేదు పాజిటివ్ ఉంది. అందులో k వాల్యూ కంపల్సరీ నాట్ ఎక్కడ మైనస్ అంటే మైనస్ కూడా తీసుకోకూడదు. మరి ఇంకేమేమి తీసుకోవాలి? ఇక్కడ డినామినేటర్ సేమ్ లేవు కాబట్టి k కూడా అంతా 1. పుట్ k = 1 ఏమవుతుంది చూడమా? therefore 1 into x square plus 3x plus 2 that is what ఏమవుతుందమ్మా x square plus 3x plus 2 ఫైనల్ గా వచ్చింది ఇక్కడ. therefore x square plus 3x plus 2 ఏమవుతుంది మనకి రిక్వైర్డ్ పాలినామియల్ ఈక్వేషన్ అవుతుంది. రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎట్లా చూస్తారు ఇక్కడ. therefore put k = 1 కాబట్టి therefore 1 into x square plus 3x plus 2 దట్ ఏమైంది ఇక్కడ 1 తో మల్టిప్లికేషన్ వాల్యూ అవుతుంది సేమ్ వాల్యూ x square plus 3x plus 2 ఇది రిక్వైర్డ్ పాలినామియల్. ఇప్పుడు ఇది సమ్ ఆఫ్ ది జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఇచ్చినప్పుడు అప్లై చేయాలి. సార్ మరి వేరే వాల్యూస్ ఇచ్చే అప్పుడు కూడా సేమ్. ఒకవేళ ఆల్ఫాబెట్ ఇచ్చాడు అనుకోండి ఆల్ఫాబెట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఆల్ఫాబెట్ వాల్యూస్ ఇచ్చినా కూడా ఇదే మోడల్ చేయాలి. సమ్ ఆఫ్ ది జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఇచ్చినా కూడా ప్రాసెస్ ఇదే చేయాలి. సేమ్ ప్రాసెస్ అప్లై చేయాలి. నెక్స్ట్ అన్నమా example 6
find a quadratic polynomial if the zeros of it are 2 and 1/2 and -1/3 respectively. చూడమ్మా, ఈ సమ్లో సమ్ ఆఫ్ ది జీరోస్ ఇచ్చాడు, ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఇచ్చాడు. అందులో చాలా సింపుల్గా అయిపోయింది. కానీ ఇక్కడ సమ్ ఆఫ్ ది జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఇవ్వలేదు. ఏమి ఇచ్చాడు అక్కడ? ఓన్లీ జీరోస్ ఇచ్చాడు. జీరో అంటే సమ్ ఆల్ఫా సమ్ బీటా ఇచ్చాడు. మరి సమ్ ఆల్ఫా సమ్ బీటా ఇచ్చాడు కాబట్టి మీరు ఏం చేయాలి? అక్కడ డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేసినా పర్వాలేదు, లేదా ముందుకి 2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఆ వాల్యూస్ తీసి దీన్ని సబ్స్టిట్యూషన్ చేసినా పర్వాలేదు. ఎలాగ ఆల్ఫా బీటా ఇచ్చాడు కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫైండ్ అవుట్ చేసి ఈ ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది? మనకి రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. కాబట్టి ఒకసారి చూడమ్మా, ముందు ఫార్ములా రిటర్న్ చేయండి. ఫార్ములా ఏంటి ఇక్కడ? లెట్ ద క్వాడ్రాటిక్ polynomial b జనరల్గా ఏ ఫార్మ్ ఉంటుంది? ax square plus bx plus c and its zeros be alpha and beta. ఫార్మ్ ఇది. ఈ ఫార్మ్ కంపల్సరీ రిటర్న్ చేసుకోవాలి. ఏంటి ఇక్కడ ఫార్ములా చూడండి సరే. ఒక క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఎలా ఉంటుంది చూపించాడు. లెట్ ద క్వాడ్రాటిక్ పాలినోమియల్. ఏంటి క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఇక్కడ? ax square plus bx plus c. మరి ఈ టైప్ లో ఉన్న క్వాడ్రాటిక్ పాలినోమియల్కి ఏంటంటే ఇట్స్ జీరోస్ ఉంటాయి. ఏంటంటే జీరోస్ ఆల్ఫా అండ్ బీటా. మరి గివెన్ ఏమి ఇచ్చాడు చూడండి ఇక్కడ. గివెన్ ఆల్ఫా ఈజ్ కూడా ఎంత? 2, బీటా ఈజ్ కూడా ఎంత? -1/3. దేర్ఫోర్ ఇక్కడ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు, మరి ఆల్ఫా ప్లస్ బీటా కూడా ఏమవుతుంది? 2 మైనస్ ఆఫ్ 1/3. అంటే ఇక్కడ ఆల్ఫా వాల్యూ ఏమో 2 ఉంది, బీటా వాల్యూ -1/3 కాబట్టి 2 - 1/3. ఎల్సిఎం ఫార్మ్ చేస్తే ఏమవుతుంది? ఎల్సిఎం వాల్యూ 3. ఎల్సిఎం ఫార్మ్ చేస్తే అవుతుంది 3 అయింది. 3 2 ఎంత? 6 -1. మరి 6 నుంచి మనకి క్యాన్సిల్ అవుతే 5/3. దీంట్లో ఫైనల్గా వచ్చింది ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 5/3 వచ్చింది. నెక్స్ట్ వాల్యూ ఇప్పుడు వచ్చింది ఇక్కడ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా వాల్యూ ఎంత? 2 ఇంటూ, మరి బీటా వాల్యూ ఎంత? బీటా వాల్యూ -1/3. మరి ప్లస్ అంటే మైనస్ ఎంత? -2 1 2/3. దేర్ఫోర్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఏమో 5/3 వచ్చింది. బీటా వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ? ఆల్ఫా బీటా వాల్యూ -2/3. ఇందులో అక్కడ ప్లస్ అంటే మైనస్ ఎంత? -2 1 2/3 వచ్చింది. మరి ఫార్ములా రిటర్న్ చేయాలి కాబట్టి ఫార్ములా రిటర్న్ చేయమ్మా. Therefore, the quadratic polynomial is ax square plus bx plus c. The quadratic polynomial ax square plus bx plus c is ఈ ఫార్ములా ఎలా రిటర్న్ అవుతుందన్నమా? k into x square minus alpha plus beta into x plus alpha beta. ఇక జీరో వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి ద క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఏంటి? జనరల్ ఫార్మ్ ఏంటి? ax square plus bx plus c. కానీ ax square plus bx plus c ఫార్మ్ ఎలా చేంజ్ అవుతుంది? సమ్ k into x square minus alpha plus beta into x plus alpha beta. దీనిలో సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది? దట్ ఇంప్లైస్ ఇది కూడా అప్లై చేసుకోవాలి, రిప్లేస్ అప్లై చేసుకోవాలి. మీ ఇష్టం అది. k into x square minus alpha plus beta. Alpha plus beta వాల్యూ ఎంత? 5/3 into x
ప్లస్ ఆల్ఫా బీటా వెళ్తామా మైనస్ ఉంది అక్కడ మైనస్ 2/3 ఇక్కడ నాకు టోటల్ డివైడెడ్ బై అప్లై చేస్తే అవుతుంది టోటల్ డివైడెడ్ బై అప్లై చేస్తే అవుతుంది therefore k ఇంటూ ఎల్సిఎం ఫాల్ చేస్తే ఇక్కడ 3 వచ్చింది 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 3x స్క్వేర్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ 5x మైనస్ 2 ఇక్కడ డివైడెడ్ బై 3 ఉంది మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో డివైడెడ్ బై 3 ఉండకూడదు మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో డివైడెడ్ బై 3 అనేది ఉండకూడదు అంటే ఏం చేయాలి క్యాన్సిల్ అవ్వాలి మరి క్యాన్సిల్ అవ్వాలంటే k పొజిషన్ లో ఉండాలి ఇది క్యాన్సిల్ అవ్వాలంటే ఇక్కడ మల్టిప్లై ఉండాలి మరి ఇక్కడ మల్టిప్లై ఉండాలంటే పుట్ వాల్యూ ఎంత అక్కడ పుట్ k ఈజ్ ఈక్వల్ టు 3 పుట్ k ఈజ్ ఈక్వల్ టు 3 కాబట్టి దట్ ఇంప్లైస్ 3 ఇంటూ 3x స్క్వేర్ మైనస్ 5x మైనస్ 2 డివైడెడ్ బై 3 therefore 3 cancel होते हैं therefore required quadratic polynomial is ఏమవుతుందమ్మా 3x స్క్వేర్ మైనస్ 5x మైనస్ 2 అంటే అక్కడ డినామినేటర్ వాల్యూ ఏదవుతుందో డినామినేటర్ వాల్యూ ఎక్కడ అవుతుంది k అవుతుంది k పోస్ట్లో 3 అప్లై చేస్తే 3 క్యాన్సిల్ అవుతుంది 3x స్క్వేర్ మైనస్ 5x మైనస్ 2 ఇది ఎక్కడ 0 అయితే ఇది పాలినామియల్ కాబట్టి ఇక్కడతో కంప్లీట్ అయిపోతుంది అందులో పాలినామియల్ ఈక్వేషన్ ఏమవుతుంది 3x స్క్వేర్ మైనస్ 5x మైనస్ 2 ఇక్కడతో మనకి ఎగ్జాంపుల్ 6 కూడా కంప్లీట్ అయింది నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా ఎగ్జాంపుల్ చూడండి లాస్ట్ ఎగ్జాంపుల్ verify that 3 comma minus 1 comma minus 1/3 are the zeros of the cubic polynomial p of x is equal to 3x cube minus 5x square minus 11x minus 3 and then verify the relationship between the zeros and the coefficients ఆల్రెడీ ఫస్ట్ మోడల్లో మనం ఈ టైప్ ఆఫ్ మెథడ్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేసాం సేమ్ మోడల్ మనకి ఇక్కడ క్యూబిక్ ఇచ్చాడు మోడల్ కూర్చోండమ్మా ఇక్కడ రూట్స్ తీసుకోవాలి జనరల్గా ఉండవలసిన మ్యాటర్ గివెన్ పాలినామియల్ p of x is equal to 3x cube minus 5x square minus 11x minus 3
మరి పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 3x³ మైనస్ 5x² మైనస్ 11x మైనస్ 3 ఇచ్చాడు. వాడు ఏమైనా ఇక్కడ వెరిఫై దట్ జీరోస్ అన్నాడు. అంటే అసలు జీరోస్ కాదు, వెరిఫై చేశాక అప్పుడు రిలేషన్షిప్ ఫామ్ చేయాలి. మరి ఇక్కడ వెరిఫై ఏంటంటే మీనింగ్ సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేస్తే అవుతుంది పుట్టు x ఈక్వల్ టు 3 పుట్టి x ఈక్వల్ 3 ఇక్కడ ఎందుకు కావాలి పీ ఆఫ్ ఎక్స్ పుట్టి x ఈక్వల్ 3 ఇన్ పీ ఆఫ్ ఎక్స్ సబ్ట్రాక్షన్ చేస్తే అవుతుంది P of 3 is equal to 3 into x term ఎంత 3 cube. ఇక్కడ చూసామా 3 into 3 మల్టిప్లికేషన్ వాల్యూ 3 into x term ఎంత 3 cube మైనస్ 5 into x term ఎంత 3 whole square మైనస్ 11 into x term ఎంత 3 మైనస్ 3. ఇక్కడ కన్ఫ్యూజ్ ఏంటంటే చాలా మందికి ఈ లాస్ట్ టర్మ్ 3 ఉంది, ఫస్ట్ టర్మ్ కూడా మల్టిప్లికేషన్ 3 ఉంది. అది సబ్ట్రాక్షన్ లేకుండా సబ్ట్రాక్షన్ కాదు. అది సబ్ట్రాక్షన్ ఎక్కడ చేయాలి ఓన్లీ ఎక్స్ చేయాలి. ఓన్లీ ఎక్స్ టర్మ్ కాబట్టి ఇక్కడ ఎక్స్ టర్మ్ ఎంత 3 క్యూబ్ ఎక్స్ టర్మ్ 3 స్క్వేర్ ఇక్కడ ఎక్స్ టర్మ్ ఎంత 3 దేర్ఫోర్ 3 క్యూబ్ ఎంత అవుతుంది 27 అంటే 3 into 27 మైనస్ 5 into 3 స్క్వేర్ ఎంత 9 11 3 जा 33 మైనస్ 3 327 ఎంత 81 5 9 जा 45 మైనస్ 3 మైనస్ 33 మైనస్ 3 మైనస్ 33 మైనస్ 3 ఎంత అవుతుంది మైనస్ 36 దేర్ఫోర్ 81 మైనస్ 81 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 0. దేర్ఫోర్ పీ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ ఎంత మరి పీ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ 0 వచ్చింది కదా. దేర్ఫోర్ 3 ఈజ్ 0 ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్ 3 ఈజ్ 0 ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్ అనేది ఎప్పుడు ఇక్కడ సబ్ట్రాక్షన్ ఈజ్ ఈక్వల్ 0 వస్తుంది. సబ్ట్రాక్షన్ ఈజ్ ఈక్వల్ 0 వస్తుంది ఏమవుతుంది 0 వాల్యూ అవుతుంది. అండ్ అలా మనం సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి ఆ వాల్యూ 0 అవుతేనే మనకి జీరోస్ అని అప్లై చేయాలి. నెక్స్ట్ ఏంటి ఇంకా 2 వాల్యూస్ ఉన్నాయి ఏంటవి -1 మైనస్ 1/3. సేమ్ ఇదే మోడల్ మీరు ఏం చేస్తారు పీ ఆఫ్ -1 వాల్యూని పీ ఆఫ్ -1/3 వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి. ఈ 2 వాల్యూస్ కూడా ఇది కూడా 0 వస్తే మనకి ఏమవుతుంది ఆర్ ద జీరోస్ ఆఫ్ గివెన్ పాలినామియల్. అందువల్ల మీ నెక్స్ట్ క్లాస్కి ఏమవుతుందంటే ఈ 2 0 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఉంచండి. ఒకవేళ మీకు ఇక్కడ ఎక్కడైనా డౌట్స్ వచ్చి ఎక్కడైనా మిస్టేక్స్ వచ్చినాయనుకోండి ఈ సమ్ నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఇక్కడ దానికి ఈ క్లాస్ కంప్లీట్ అయింది. చూడమ్మా మీరు చేసిన వాల్యూస్ ఎలా ఉన్నాయి చూడండి సార్. ఇక్కడ అప్పుడు నెక్స్ట్ వాల్యూ అంటే ఇక్కడ -1 కాబట్టి ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు -1 ఇన్ పీ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు -1 పీ ఆఫ్ ఎక్స్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తే అవుతుంది పీ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు 3 into -1 హోల్ క్యూబ్ మైనస్ 5 into -1 హోల్ స్క్వేర్ మైనస్ 11 చూడండి -11 into -1 మైనస్ 3. సబ్ట్రాక్షన్ చేయాలి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత -1 హోల్ క్యూబ్ నెక్స్ట్ ఎక్స్ వాల్యూ -1 హోల్ స్క్వేర్ నెక్స్ట్ ఎక్స్ వాల్యూ ఎంత -1. ఇక్కడ మైనస్ పవర్ అంటే ఆడ్ ఉంది కదా ఏమవుతుంది ఫైనల్ వాల్యూ మైనస్ వస్తుంది. మరి 1 క్యూబ్ ఎంత 1 -5 into మైనస్కి ఇక్కడ స్క్వేర్ అంటే ఈవెన్ కాబట్టి మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది 1 స్క్వేర్ ఎంత 1 మైనస్ ఎంత ప్లస్ 11 1 jar 11 -3. దేర్ఫోర్ ఫైనల్ ప్రొడక్ట్ వాల్యూ చూడమ్మా 3 1 jar 3 సింపుల్ అంటే -3 మైనస్ 5 1 jar 5 ఇక్కడ 11 నుంచి 3 క్యాన్సిల్ అవుతే +8 దేర్ఫోర్ -8 +8 8 నుంచి 8 క్యాన్సిల్ అయితే 0 అంటే ఏమొచ్చింది ఇక్కడ పీ ఆఫ్ -1 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఈజ్ ఈక్వల్ 0 వచ్చింది. మరి పీ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ 0 వచ్చింది కాబట్టి దేర్ఫోర్ -1 ఈజ్ ఏ 0 ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ వాల్యూ ఎంతగా -1/3 put x is equal to -1/3 put x is equal to -1/3 in p of x. The subtraction is the p of x is equal to p of -1/3 is equal to 3 into subtraction ఇక్కడ -1/3 కాబట్టి therefore 3 into -1/3 whole cube minus of 5 into -1/3 whole square minus 11 into -1/3 -3 therefore 3 into ఇక్కడ మైనస్ క్యూబ్ ఉంది మన మైనస్ క్యూబ్ ఏమవుతుంది మైనస్ అవుతుంది ఎందువల్ల అక్కడ ఆర్ట్ ఉంటే ఏమవుతుంది -1 క్యూబ్ ఎంత 1 3 క్యూబ్ ఎంత 27. నెక్స్ట్ వాల్యూ -5 into మైనస్ స్క్వేర్ అంటే ప్లస్ అవుతుంది 1 స్క్వేర్ ఎంత 1 3 స్క్వేర్ ఎంత 9 మైనస్ అంటే మైనస్ ప్లస్
11 1 jar 11 డివైడెడ్ బై 3 మైనస్ 3 therefore ఇక్కడ 3 టైమ్ 27 టైమ్స్ 9 టైమ్ ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుందమ్మా 9 అవుతుంది ఎల్సిఎం ఎంత ఇక్కడ 9 ఇక్కడ ప్లస్ ఎంత మైనస్ ఎంత మైనస్ ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత 1 మైనస్ 5 1 చెప్తానమ్మా డినామినేటర్ 9 ఉంది డినామినేటర్ 9 ఉంది కాబట్టి ఎల్సిఎం ఎంత అవుతుంది 9 అవుతుంది ఇక్కడ ఉన్న వాల్యూ సింబల్ ఏంటి మైనస్ 1 ఇక్కడ మైనస్ 5 1 jar 5 ఇక్కడ ప్లస్ చిన్నమా డినామినేటర్ 3 ఉంది 3 టైమ్ 9 టైమ్స్ 3 టైమ్ క్యాన్సిల్ అవుతుంది 3 11 jar 33 మైనస్ 9 3 jar 27 మరి మల్టిప్లికేషన్ ఇక్కడ చూడమ్మా పాజిటివ్ వాల్యూ నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి -1 -5 -6 ప్లస్ -27 ఎంత minus 33 అంటే 33 minus 33 డివైడెడ్ బై 9 ఫైనల్ వాల్యూ చూసారు కదా ఈజ్ ఈక్వల్ టు 0/9 0/9 ఎంత 0 0/9 వాల్యూ ఎంత అవుతుంది 0 వస్తుంది therefore p of -1/3 ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది మరి p of -1/3 ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది కాబట్టి బై ఫర్ -1/3 ఈజ్ ఏ 0 ఆఫ్ p of x therefore ఫైనల్ గా వచ్చింది చూడమ్మా 3 zeros వచ్చినాయి కాబట్టి కన్క్లూజన్ రాసుకోండి ఇక్కడ therefore 3, -1, -1/3 are the zeros of p of x ఇక్కడ ఇంకా వెరిఫై చేయాలి వెరిఫై చూడండి సార్ వెరిఫై చేయాలంటే కంపేర్ చేయాలి కాబట్టి కంపేర్ చేస్తుంది comparing the given polynomial చూడండి రిటర్న్ చేసుకోండి 3x cube minus 5x square minus 11x minus 3 with ఏ టర్మ్తో కంపేర్ చేయాలి ax cube plus bx square plus cx plus d ఇక్కడ గివెన్ పాలినామియల్ ఈక్వేషన్ కంపేరింగ్ చేయాలి కాబట్టి కంపేరింగ్ గివెన్ పాలినామియల్ 3x cube minus 5x square minus 11x minus 3 విత్ ఏ టర్మ్ అండి ax cube plus bx square plus cx plus d కాబట్టి టర్మ్ చూడమ్మా వేర్ x cube టర్మ్ అంటే ఇక్కడ a మరి ఇక్కడ x cube వాల్యూ ఎంత 3 నెక్స్ట్ వాల్యూ x square టర్మ్ అంటే ఇక్కడ b ఇక్కడ సింబల్ ప్లస్ ఉంది ఇక్కడ సింబల్ ఏంటి మైనస్ కాబట్టి -5 నెక్స్ట్ x టర్మ్ ఇక్కడ ఎంత c మరి ఇక్కడ x టర్మ్ ఎంత ఉంది -11 కాన్స్టెంట్ b ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ వాల్యూ ఇక్కడ -3 ఇప్పుడు రిలేషన్షిప్ చూద్దాం మరి క్యూబ్ అంటే క్యూబిక్ పాలినామియల్ మరి క్యూబిక్ పాలినామియల్ ఎన్ని ఉంటాయి రూట్స్ 0 వాల్యూస్ క్యూబిక్ పాలినామియల్కి 3 జీరోస్ ఉంటాయి కాబట్టి ఆ 3 జీరోస్ రిటర్న్ చేయండి we take ఆల్రెడీ జీరోస్ వచ్చినాయి అక్కడ 0 వాల్యూస్ అంటే we take ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -1 బీటా ఈజ్ చెప్తున్నాయి ఆల్ఫా వాల్యూ ఎంత 3 బీటా వాల్యూ -1 గామా వాల్యూ ఎంత -1/3 ఆల్ఫా వాల్యూ 3 వచ్చింది బీటా వాల్యూ -1 గామా వాల్యూ -1/3 కాబట్టి ఇక్కడ జీరోస్ అన్నాం మరి జీరోస్ అంటే ఉండాలి 3 జీరోస్ ఉండాలి మరి 3 జీరోస్ కి సింబల్స్ అంటే ఇక్కడ ఆల్ఫా బీటా గామా అప్లై చేయాలి కాబట్టి 3, -1, -1/3 మనకి ఇంకా ఫస్ట్ ఫార్ములా రిటర్న్ చేయాలి ఫస్ట్ ఫార్ములా చూడమ్మా ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మరి ఆల్ఫా వాల్యూ ఎంత 3 నెక్స్ట్ ప్లస్ బీటా వాల్యూ ఎంత -1 ప్లస్ గామా వాల్యూ ఎంత -1/3 ఎల్సిఎం ఫార్మ్ చేస్తే ఏమవుతుంది ఎల్సిఎం ఎంత 3 ఎల్సిఎం ఎంత 3 3 जा 9 प्लस इंटू माइनस 3 1 जा 3 प्लस इंटू माइनस 1 देखो फाइनल वाल्यू 9 माइनस -3 -1 ఎంత -4 డివైడెడ్ బై 3 ఫైనల్ గా వచ్చింది ఇక్కడ 5 డివైడెడ్ బై 4 3 వచ్చింది అయితే 5 డివైడెడ్ బై 3 వస్తే ఇక్కడ 5 సింబల్ చూడండి ఇక్కడ 5 వాల్యూ ఎంత ఇక్కడ b ఉంది అలాగే 3 కి వాల్యూ ఎంత ఇక్కడ a అంటే ఫైనల్ గా ఫార్ములా రిటర్న్ చేసే ఫార్ములా ఏంటి చూడండి మనకు దట్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ స్టెప్ లో వస్తుంది చూడండి ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ b కి ఏంటో -5 ఉంది
కానీ ఇక్కడ ఎంత వచ్చింది +5 వచ్చింది అంటే మైనస్ సింబల్ దేనికి ట్రాన్స్ఫర్ అయింది బికి ట్రాన్స్ఫర్ చేస్తే మైనస్ బి బై ఏ అంటే ఫార్మ్ కంపేర్ అయింది లేదా మన సమ్ ఆఫ్ ద జీరోస్ అనేవి వాల్యూస్ యూజ్ చేసుకుని ఆన్సర్ రప్పించాం ఆన్సర్ వాల్యూ ఎంత 5/3 కానీ ఇక్కడ 5 అనే వాల్యూ ఇక్కడ ఏ కండిషన్ అంటే బి -5 మరి బి -5 అయితే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ -1 వేస్తే అవుతుంది -b = 5 అంటే 5 ప్లస్ లో యూజ్ చేయాలి 5 ప్లస్ లో -b యూజ్ చేయాలి మరి 5 ప్లస్ లో -b యూజ్ చేస్తే -b బై ఇక్కడ 3 వచ్చింది 3 అంటే ఎంత a therefore ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఏమొచ్చిందమ్మా -b/a వచ్చింది అంటే ఏమైంది ఇక్కడ ఈ యొక్క సమ్ ఆఫ్ ది జీరోస్ కి అలాగే రిలేషన్షిప్ ఏమైంది ఇక్కడ కోఎఫిషియంట్ వాల్యూస్ రిలేషన్ ఫామ్ అయింది నెక్స్ట్ చూడండి సెకండ్ పాయింట్ నెక్స్ట్ పాయింట్ ఏంటి ఆల్ఫా బీటా బీటా గామా గామా ఆల్ఫా ఆల్ఫా బీటా చూడండి ఫస్ట్ ఆల్ఫా బీటా వాల్యూ ఎంతమా 3 ఇంటూ బీటా వాల్యూ -1 నెక్స్ట్ బీటా వాల్యూ -1 ఇంటూ గామా వాల్యూ -1/3 నెక్స్ట్ గామా వాల్యూ -1/3 ఇంటూ బీటా వాల్యూ ఎంత ఆల్ఫా వాల్యూ ఎంత 3 therefore 3 ఏమైంది క్యాన్సిల్ ప్లస్ ఇంటూ మైనస్ -3 1 3 మైనస్ ఇంటూ మైనస్ ఎంత +1/3 ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ క్యాన్సిల్ అయిన తర్వాత ఏముంది అక్కడ వాల్యూ 1 ఉంది సరే చాలా మందికి ఏంటి డౌట్ సార్ ఇక్కడ ఎడిషన్ చేయడం ఈజీగా ఉంది కదంటావు మళ్ళీ ఎడిషన్ చేయడం మళ్ళీ దాన్ని నెక్స్ట్ మళ్ళీ ఫ్రాక్షన్ కట్టడం ఇదంతా ప్రాసెస్ అని చెప్పి డైరెక్ట్ ఎల్సిఎం ఫామ్ చేస్తున్నాను ఈ 2 టర్మ్స్ ఇంటీజర్సే ఆ 2 టర్మ్స్ ఇంటీజర్సే కానీ ఇక్కడ ఎడిషన్ చేయడానికి మళ్ళీ కొంచెం ప్రాసెస్ పడుతుంది ఆ ప్రాసెస్ కన్నా ఎల్సిఎం ఫామ్ చేసాం అనుకోండి సింపుల్గా అయిపోద్దని చెప్పి టోటల్ ఎల్సిఎం ఫామ్ చేస్తాం లేదా నాకు ఐడియా వచ్చేసిన కూడా వాళ్ళు ట్రై చేయొచ్చు -3 -1 అంతా -4 ఎల్సిఎం ఫామ్ చేస్తే ఎల్సిఎం ఎంత 3 1 -3 4 ఎంత 12 నుంచి 1 క్యాన్సిల్ వస్తే 11 సింపుల్ మైనస్ -11/3 వచ్చింది మరి -11 సింపుల్ ఏంటి ఇక్కడ -11 సింపుల్ ఏంటి సి కాబట్టి సి డివైడెడ్ బై 3 వాల్యూ ఎంత ఏ therefore ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా = ఏమొచ్చింది c/a ఇది కూడా ఏమొచ్చింది ఇక్కడ c/a నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఆల్ఫా బీటా గామా = ఆల్ఫా వాల్యూ ఎంత 3 బీటా వాల్యూ -1 గామా వాల్యూ -1/3 3 లైన్ టైమ్స్ 1 టైం 3 లైన్ టైమ్స్ 1 టైం మరి మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 1 1 జార్ 1 ఎంత 1 మరి అక్కడ 1 వచ్చింది మన ఫార్ములా కావాలంటే సర్చ్ చూడమ్మా 1 అంటే మీనింగ్ చాలా మందికి క్యాన్సిలేషన్ చేసిన వల్ల అది ఇబ్బంది వచ్చింది అక్కడ క్యాన్సిలేషన్ చేయడం వల్ల అది క్యాన్సిలేషన్ చేయకుండా ఒకసారి ఇక్కడ క్యాన్సిలేషన్ చేయకండి ఏం చేయాలి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ రాయాలి అలా రాసికన్నా క్యాన్సిలేషన్ కానీ మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ -3 1 జార్ 3 డివైడెడ్ బై 3 మరి 3 1 జార్ 3 డివైడెడ్ బై 3 అంటే ఇక్కడ చూడండి సార్ లాస్ట్ని 3 వాల్యూ సింబల్ అంటే ఇక్కడ d ఉంది therefore d కూడా -3 అయితే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మల్టిప్లికేషన్ ఇస్తే -d కూడా ఎంత 3 సార్ ఇక్కడ ఆల్రెడీ 3 అంటే ఏముంది కదా నీకు కావాల్సింది ఏంటి న్యూమరేటర్ పొజిషన్లో డినామినేటర్ పొజిషన్లో 3 ఉన్నాయి కాబట్టి ఇది న్యూమరేటర్ పొజిషన్లో 3 ఎప్పుడు ఏమవుతుంది లాస్ట్ 3 టర్మ్స్ చూడాలి లాస్ట్ 3 టర్మ్సే దీంతో అసలు సంబంధం రిలేషన్ లేదు ఈ రిలేషన్ ఎప్పుడు కూడా ఏమవుతుంది డివైడెడ్ బై ఏ అంటే డినామినేటర్ చూడాలి డినామినేటర్ వాల్యూ డివైడెడ్ బై చూడాలి తప్ప ఈ నెక్స్ట్ 3 వాల్యూస్ దీనికి అప్లై చేయాలి న్యూమరేటర్కి అప్లై చేయాలి ఈ 3 ఎక్కడ ఉంది ఇక్కడ డీకి ఉంది కాబట్టి therefore -d = 3 అంటే 3 ప్లస్ సబ్స్టిట్యూషన్ ఎంత -d డివైడెడ్ బై ఏ therefore ఆల్ఫా బీటా గామా ఎంత వచ్చింది -d/a అంత చాలా మంది కొంచెం కన్ఫ్యూజ్ ఏంటంటే సార్ అక్కడ 3 ఉన్నాయి కదండి ఇక్కడ కూడా ఏ యూజ్ చేయొచ్చు కదండి అక్కడ మనకు కావాల్సిన ఫార్మ్ ఏంటి డినామినేటర్ బై ఏ కావాలి డినామినేటర్ పొజిషన్లో ఏ కావాలి కాబట్టి ఆ 3 అనేది డినామినేటర్ని యూజ్ చేసుకోండి ఈ 3 దీనికి యూజ్ చేసుకోరా ఇక్కడ చూడండి d కూడా -3 d కూడా -3 అయితే therefore -d కూడా ఎంత అవుతుంది 3 లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మైనస్ తో మల్టిప్లై చేస్తే -d మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ therefore -d కూడా 3 కాబట్టి 3 ప్లేస్ లో -d సబ్స్టిట్యూట్ చేయండి therefore -d డివైడెడ్ బై a అయింది ఇక్కడ మనకి ఈ ఎగ్జాంపుల్ 7 కూడా కంప్లీట్ అయింది ఇక్కడ ఇంకా చాలా మందికి డౌట్స్ ఉంటాయి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇంకో స్టెప్ రిటర్న్ చేసుకోండి అర్థమైందా డౌట్స్ అనే వాళ్ళే ఇక్కడ నేను స్టెప్స్ రాస్తాను ఈ స్టెప్స్ మీకు చాలా మందికి రావు కాబట్టి ఇక్కడ -(-) రాసుకోండి
సార్ ఇక్కడ నాకు మళ్ళీ మల్టిప్లికేషన్ చేసుకోవడం ప్రాసెస్ రాదండి అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ నాకు ఫార్ములా రావాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది, ఒక మైనస్ బయట వేయండి, ఇంకా మైనస్ లాన్ వేయండి, వేస్తే వచ్చింది ఈ సింబల్ సేమ్ ఇలా యూజ్ చేసుకుని ఇది రాసుకోలేదు. ఇప్పుడు డౌట్స్ ఉన్న వాళ్ళు ఈ 3/3 రిటర్న్ చేసుకుంటే ఆన్సర్ చేస్తే వచ్చేస్తుంది. ఇక్కడ రాదనుకున్న వాళ్ళు చేసే పని ఇది రాయకుండా మీరు ఏం చేయాలి, ఈ మైనస్ సింబల్ అవుట్ సైడ్ వేయండి. ఈ మైనస్ సింబల్ అవుట్ సైడ్ వేస్తే 3 1 0 అంతా 3 డివైడెడ్ బై ఇంకేముంది ఇక్కడ 3. ఇక్కడ కూడా కొంతమందికి ఇంకా డౌట్ ఉంటుంది ఇక్కడ ఈ స్టెప్లో కూడా. ఇక్కడ కూడా డౌట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఇంకోటి -5 డివైడెడ్ బై 3 -5 డివైడెడ్ బై 3. ఇక్కడ స్టెప్ డైరెక్ట్గా ఇక్కడ సార్ -b ఎలా వచ్చిందని డౌట్ వస్తుంది. అలాంటి వాళ్ళకి వస్తుంది అనేది ఇక్కడ 5 ఉంది, ఈ 5 రిటర్న్ చేయాలి -5 మైనస్ అలాగే ఉంచండి -5 అంటే ఇక్కడ b. ఈ టూ స్టెప్స్ ఇక్కడ అరేంజ్మెంట్ చేసుకోండి. ఇక్కడ 5/3 ప్లస్లో ఈజ్ ఈక్వల్ టు కూడా రిటర్న్ చేసుకుని -5/3 రిటర్న్ చేసుకోండి. therefore -5 వాల్యూ ఎంత, -5 వాల్యూ ఎంత b అంటే -b/3. ఇక్కడ కూడా ఏం చేశారు, ఇక్కడ 3 అంటే -3. therefore -3 వాల్యూ ఎంత, -3 వాల్యూ d డివైడెడ్ బై 3. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ 7 కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్లో ఎక్సర్సైజ్ 3.3 చూద్దారు. టుడే క్లాస్ కంప్లీట్.